అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మరి కొంత సమయాన్ని మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. కీర్తన 102వ కీర్తనలో ఒక మాట చదివి వాక్య భాగములకు వద్దాం. 102వ కీర్తన 4వ వచనాన్ని మనం చదివి వాక్య భాగములకు వద్దాం. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది, భోజనము చేయుటకే నేను మరిచిపోచున్నాను. చాలు, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడవైన మా గొప్ప తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి తండ్రి, నీకే స్తోత్రాలయ్యా. మా అందరి హృదయ పరిశోధకుడవు నీవు తండ్రి, నీకే స్తోత్రములు అయ్యా. ఈ సమయములో దేవా, మీరు నాతో, నీ ప్రియ బిడ్డలందరితో మీరు మాట్లాడండి నాయన. ఎవరు ఏ స్థితిలో, ఏ బాధలో, ఏ సమస్యలతో ఇక్కడ చేరి వచ్చి ఉన్నారో తండ్రి నీకు తెలుసు అయ్యా. మనుషుడు మాట్లాడితే వారి జీవితములో మేలు కలగదు, కానీ మీరు మాట్లాడండి దేవానికే స్తోత్రములు. నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఏలియా ఎలీషా మీద కుమ్మరించబడిన బలమైన అభిషేకము నాపై కుమ్మరించండి అయ్యా. నీ జ్ఞానాత్మ చేత నింపండి, వివేచనాత్మ చేత నింపండి. ప్రతి బిడ్డకు వినుబుద్ధి పుట్టించండి, అర్థమయ్యే రీతిలో మీరు మాట్లాడండి అయ్యా. ఇక్కడ ఎంతోమంది సమస్యలతో ఉన్నారని నీకు తెలుసు, వారిని బట్టి మీరు మాట్లాడగలవని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 102వ కీర్తనలో 4వ వచనం, ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది, భోజనము చేయుటకే నేను మరిచిపోచున్నాను. చాలామంది జీవితాలు ఎలాగున్నాయంటే, ఇప్పుడు ఈ ఎండాకాలములో కొట్టే ఎండకి ఎంత చల్లటి గాలిలో ఉన్నా వారి జీవితాలు వాడిపోయిన స్థితిలో ఉన్నట్టుగా, అంటే గడ్డి ఎలా ఆడిపోతుందో అలా ఆడిపోవడం కాదు, కానీ మీ బ్రతుకులో ఉన్నటువంటి బాధలు అలా మిమ్మల్ని కృంగదీస్తూ ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి విడలారా, ఈరోజు భోజనము చేయటకి నేను మర్చిపోచున్నాను. అంత బాధతో ఉన్నారు. వాడిపోయిన స్థితి, వాడిపోయింది ఎలా ఉంటుందంటే, దాంట్లో జీవం ఉండదు, బలం ఉండదు, శక్తి ఉండదు. అలా మన జీవితాలు, చాలామంది జీవితాలు వాడిపోయి బలహీనమైన స్థితిలో ఉన్నట్టుగా మీరు ఉన్నారు అని దేవుడు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మరి మన జీవితంలో ఏది కావాలని మీరు ఆశపడతా ఉన్నారు. ఆశను దేవుడు నెరవేర్చేవాడు. మనం ఏదైతే అడుగుతామో దాన్ని ఇవ్వకుండా దేవుడు ఉండేవాడు కాదు. కానీ మనమేమో వాడిపోయిన స్థితిలో ఉన్నాం. మనలో జీవాత్మ అనేది లేదు, ప్రార్థన ఆత్మ అనేది లేదు. ప్రార్థన ఆత్మ, ప్రార్థన శక్తి, ప్రార్థన బలము మనలో లేకపోతే మన జీవితాలు వాడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు అవి బలము లేవు. బలము లేని స్థితిలో మనం ఉంటాం. అప్పుడు మన పరిస్థితులన్నీ కూడా భయంకరంగా కనబడతా ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. చూడండి వాక్య భాగములోకి వద్దాం. మనం యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం, యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షముగా నుండి
మా పనులన్నిటినీ సఫలపరచుదువు. చూడండి, ఇక్కడనేమో వాడిపోయి ఉన్నారు. చాలామంది జీవితాల్లో పనులు సఫలం కావట్లేదు. చాలామంది జీవితాల్లో వారి ఆశలన్నీ కూడా విఫలమైపోతూ ఉన్నాయి. చాలామంది జీవితాల్లో ఊహించినది, అడిగినది అన్నీ కూడా దూరం అయిపోయినప్పుడు ఇక వారి బ్రతుకు, వారి తలంపులు, వారి ఆలోచన, వారి వైఖరి, వారి క్రియలు అన్నీ కూడా వాడిపోయినప్పుడు వారికి భోజనము చేయాలని, సంతోషంగా ఉండాలని, అన్నీ అనుభవించినప్పుడే సంతోషం కలుగుతుంది. కానీ ఇక్కడనేమో యెషయా గ్రంథములో దేవుడు చక్కగా అంటున్నాడు, యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. నిజముగా నీవు మా పక్షముగా నుండి మా పనులన్నిటినీ సఫలము చేస్తావు. ఈరోజు దేవుడు మన పక్షంగా ఉండేవాడు. మన పనులన్నిటినీ కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు? సఫలము చేయబోతా ఉన్నాడు. నేనేమి పని చేయను అని అంటావు. అంటే నువ్వు చేసేది ప్రార్థన చేసినా నీ ద్వారా నీ పని దేవుడు సఫలము చేస్తాడు. నీ జీవితములో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ ప్రార్థన చేస్తే నీకు దేవుడు సమాధానం ఇస్తాడు, నీ పనులన్నీ కూడా సఫలపరుస్తాడు. ఇక్కడ రెండు ఉన్నాయి. నీ జీవితంలో సమాధానము లేదు. కొంతమంది జీవితాల్లో ఏమి లేదు? సమాధానము లేదు. కుటుంబాల్లో సమాధానము లేదు. నీ జీవితములో సమాధానము లేదు. సమాధానం అనే బంధముతో ఈరోజు దేవుడు నిన్ను నింపబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. చాలామంది సమాధానాన్ని కోల్పోతూ ఉన్నారు. సమాధానం, ఒక పాట ఉంది, సంతోషమే సమాధానమే చెప్పసఖ్యని కానీ సంతోషం. అంటే దేవుడిచ్చేది సంతోషము, సమాధానం. ఈరోజు సమాధానాన్ని ఇస్తున్నాడు. సమాధానముతో చేయబడిన ప్రార్థనకు అలాగనే దేవుడు ప్రతిఫలం ఇచ్చి దేవుడు నీ పనులను స్థిరపరచబోతా ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న అమ్మ ఒక కాలు నొప్పి చేత బాధపడుతూ ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు సమాధానము కావాలి. ఎంతమందికి సమాధానం కావాలి? అందరికీ సమాధానం కావాలి. ఏం చెప్పమంటారయ్యా? మా ఇంటిలో సమాధానము లేదు, నా ఒంటిలో ఉన్న బాధను బట్టి నాకు సమాధానము లేదు, మా ఇంటిలో ఉన్న ప్రతి సమస్యలను బట్టి నాకు సమాధానము లేదు, ఇంకా నా బ్రతుకు ఎప్పుడు సమాధానముతో నింపబడుతుందో అని ఆశపడతా ఉన్నాను అని చాలామంది వారి జీవితములో వయసు గడిచిన కొలది, దినములు గడిచిన కొలది, సంవత్సరాలు గడిచిన కొలది ఇంకా నాకెప్పుడు ఈ ఆదరణ, సమాధానము, నెమ్మది కలుగుతుంది అని చాలా బాధపడతా ఉంటారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే, సమాధానము స్థిరపరచుదువు, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. ఎక్కడ దొరకదు మనకు సమాధానం. కొనుక్కుంటే ఏ షాపుకి వెళ్ళిన సమాధానము దొరకదు. దొరుకుద్దండి? ఏ వస్తువైనా దొరుకుతుంది కానీ సమాధానం దొరుకుతుందా? కానీ ఇక్కడ దేవుడు, ఆయన ఈ లోకానికి సమాధానకర్తగా వచ్చాడు. ఇన్ని రోజులు సమాధానము లేదు. చాలామంది అంటారు భార్య భర్తల్లో సమాధానం ఉండదు. ఏమైందంటే, సమాధానము లేదండి, మాకు ఐక్యత లేదండి, మా జీవితాల్లో సంతోషము లేదండి అని అంటారు. కానీ యెహోవా మీకు సమాధానాన్ని కలగచేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ దేవుణ్ణి నువ్వు నమ్ముకుంటే, దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుని వెంబడిస్తే, దేవునికి మొరపెడితే, దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తే, నీ విన్నపాన్ని ఆయనకు తెలియజేస్తే, నీ చిక్కులలో, బాధలలో, సమస్యలలో, పోరాటాలలో అన్ని రకాలుగా బాధపడుతున్న నీ జీవితానికి దేవుడు సమాధానాన్ని స్థిరపరచబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అలాగనే నిజముగా నీవు మా పక్షముగా ఉండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. ఎంత అద్భుతం అండి ఇది. మా పక్షముగా ఉండి. ఈరోజు దేవుని బిడలారా, నీ పక్షంగా నా పక్షంగా ఉండి దేవుడు మన పనులన్నిటిని ఏం చేయబోతా ఉన్నాడు? సఫలము చేయబోతా ఉన్నాడు. ఈరోజు చేరి వచ్చిన బిడ్డలందరూ ఏ పని కావాలని నువ్వు ఇన్ని రోజులు మొరపెడతా ఉన్నావు? ఉద్యోగం కొరకు, వివాహము కొరకు, గర్భఫలము కొరకు, మంచి ఇల్లు కొరకు, మంచి పదవి కొరకు, మంచి సామ్రాజ్ఞి కొరకు, ధనధాన్యముల కొరకు, వస్త్రముల కొరకు, అన్నిటి కొరకై మొరపెడతా ఉన్నావు. నీ పనులన్నిటిని దేవుడు సఫలపరచబోతున్నాడు. ఆమెన్ చెప్పుదామా అందరం? ఆమెన్. హల్లెలూయా. ఈరోజు ఇది కాదు అని అనడానికి లేదు బిడ్డలారా. కానీ నీవు దేవునితో ఉంటే దేవుడు నిన్ను సమాధానపరుస్తాడు. సమాధానపరచవాడు వారు ధన్యులు, వారు ఓదార్చబడెదరు. దీన మనసు గలవారు ధన్యులు, వారు దీవించబడతారు. ఇక్కడ అన్ని కూడా దీవెనలు, అన్ని కూడా దీవించబడిన స్థితిలో ఉంటాయి. మత్తయి సువార్తలో దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా సమాధానము నీలోకి వచ్చిన తర్వాత, సమాధానకర్త నీలోకి వస్తే నీ పనులన్నీ కూడా సఫలపరచబడతాయి. ఆమేన్. హల్లెలూయా. ఆ సమాధానకర్త రావాలనంటే నీవు దేవుని దగ్గర సమాధాన పడాలి. ఏం చేయాలి? మనము దేవుని దగ్గర సమాధాన పడాలి. ఈరోజు సంఘములో మనము సమాధాన పడినప్పుడు, దేవుని దగ్గర సమాధాన పడినప్పుడు, ఒకరి ఎడల ఒకరు సమాధాన పడినప్పుడు దేవుడు మన పక్షముగా ఉండి మనకు పనులన్నిటిని దేవుడు సఫలం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నీకు ఏ పని కావాలనో నీకు తెలుసు. నీ ఆశ ఏందో నీకు తెలుసు. ప్రతి మనిషి యొక్క బాధ ఏందో నీకు తెలుసు. నీ హృదయములో ఉన్న భారము నీకు తెలుసు. నీ కుటుంబ భారము, బాధ్యత నీకు తెలుసు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక నా పనులన్నీ ఆగిపోయి ఉన్నాయి, నా కుటుంబములో సమాధానము లేదు, నా జీవితంలో సమాధానము లేక వాడిపోయిన స్థితిలో ఉన్నాను, ఆకలే లేదు. ఆ బాధలను బట్టి, ఆ సమాధానం లేని పరిస్థితిని బట్టి చాలామంది కుటుంబాల్లో సమాధానం లేకపోతే ఏం చేస్తారు? భోజనం మానుకుంటారు. అవునా కాదా? భార్య భర్తల్లో సమాధానం లేదు, మీరు ఏం చేస్తారు? ముఖ్యంగా ఏం మానుకుంటారు? భోజనం మానుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? ఎండకు వాడిపోయిన గడ్డి వలె నేనున్నానయ్యా. అసలు ఆకలి అనే నా జీవితంలోనే లేదు. బాధలను బట్టి తినడానికి వెళ్తే ఒక్క ముక్క కూడా, ఒక ముద్ద కూడా లోపలికి వెళ్ళట్లేదు. కారణం ఏంటిదంటే కుటుంబములో అసమాధానాలు నీ జీవితాన్ని వాడిపోయిన స్థితిలోకి చేస్తూ ఉన్నాయి. వాడబారి మోడుబారిన స్థితిలో ఉన్నాయి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఎవరి ద్వారా సమాధానము దొరకదు, ఎవరి ద్వారా ఆదరణ మన జీవితానికి అందించబడదు. కానీ ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని పక్షముగా చేరి ప్రభువాని దేవుని కొరకు ఆయన దగ్గర నువ్వు సమాధాన పడితే ఆ సమాధానాన్ని దేవుడు నీలోకి విడుదల చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే యెషయా గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనమును చదువుదాం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును, న్యాయము వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచుటకును రాజ్య పరిపాలన చేయును. చూడండి ఎంత చక్కటి మాట అండి.
ఆసక్తి కలిగి దీనిని నెరవేరుస్తాడు. ఆసక్తి. నీ జీవితంలో ఈరోజు అయ్యో అని బాధపడుతున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని దగ్గర అడిగే స్థితిని బట్టి, ఏడిచే కన్నీళ్ళను బట్టి, మొరపెట్టే మోకాల అనుభవాన్ని బట్టి, నా అప్పులు తీర్చబడట్లేదు, నా బాధలు తీర్చబడట్లేదు, నా నిందలు తొలగిపోవట్లేదు, నా సమస్యలు దూరమైపోవట్లేదు, ఇంకా లెక్కకు మించిన అన్నీ కూడా నా నెత్తి మీద పడుతున్నాయే అని తల పోసుకొని వాడిపోయిన ప్రియమైన దేవుని బిడ్డలారా, అలసిపోయిన ప్రియమైన దేవుని బిడ్డలారా, సొమ్మసిల్లిన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటా ఉన్నాడు, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియో క్షేమము కలుగునట్లు. మితి లేకుండా అంటే ఎప్పుడు కూడా జరుగుతూనే ఉండడానికి దేవుడు మితి లేకుండా వృద్ధియు క్షేమమును కనుగొనట్లుగా సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. చూడండి, ఇక్కడ దేవుడు దావీదు పక్షంగా ఉంటే అతని కొరకు సింహాసనం ఉండడమే సరిపోదు, కానీ దానికి ఒక రాజ్యాన్ని నియమించాడు. రాజ్యములో సకల ప్రజలు ఉన్నారు, సర్వ సమాజం అక్కడ కూడుకొని ఉన్నది. ఆ రాజ్యములో ఆ రాజ్యం ఇక్కడ 10 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు. 20 మంది ఒకే ఆలోచనగా ఉంటుందా? ఉండదు. నీకొక బాధ ఉన్నది, నీకొక తపన ఉన్నది, నీకొక పోరాటం ఉన్నది, నీకొక వేదన ఉన్నది. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉన్నది. ఈరోజు దేవుని దగ్గర దావీదు మొరపెడతా ఉన్నాడు. మితి లేకుండా దేవుడు దానికి క్షేమమును కలుగ చేయడానికి దేవుడు ఆశపడతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకేమన్నాడు? న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకును అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా, చూడండి, ఆయన రాజ్య పరిపాలన చేయడానికి దేవుడే ఆసక్తి కలిగి దానిని నెరవేర్చబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు పక్షముగా దేవుడు సింహాసనాన్ని స్థిరపరిచాడు, రాజ్యాన్ని స్థిరపరిచాడు. ఇంకేమన్నాడు? వృద్ధిపరిచాడు, క్షేమము కలిగించాడు, అన్నీ అక్కడ నెరవేర్చడం ప్రారంభించాడు. ఈరోజు నీ జీవితంలో అది జరగదని ఎందుకు? వాడిపోయిన స్థితిలో భోజనము మానుకొని ఆకలితో, బాధతో, పోరాటాలతో వెనుకంచె వేసి ప్రతి సమస్యలతో చిక్కుకొని పోరాటం చేస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, నిన్ను వృద్ధి చేయబోతా ఉన్నాడు. వృద్ధి చేసేవాడు దానికి క్షేమము కలిగించబోతున్నాడు. క్షేమము కలిగించిన దేవుడు దానికి సింహాసనాన్ని స్థిరపరిచాడు. సింహాసనమే స్థిరపరచడమే కాకుండా దాని అన్నిటినీ పరిపాలించడానికి దేవునికి ఆసక్తి కలిగి ఉన్నది కాబట్టి అన్ని నెరవేర్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ జీవితంలో నువ్వు ఆశపడినది నెరవేర్చబడడానికి దేవుడు ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. కానీ నీలో ఆసక్తి ఏమైపోయింది? చచ్చిపోయింది. ఆసక్తి ఏమైపోయింది నీలో? చెప్పాలి. ఆసక్తి ఏమైంది మనలో? చచ్చిపోయింది. దేవునికి ఆసక్తి ఉన్నది, కానీ నీకు ఏమైపోయింది? ఆసక్తి చచ్చిపోయింది. దేవుడు ఆశపడుతున్నాడు, ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు, ఆయన అందించాలని ఒక తపన కలిగి ఉన్నాడు. ఆయన రాజ్య పరిపాలన చేయడానికి దావీదును నియమించాడు. ఆయనకు ఆసక్తి ఉన్నది, కానీ ఆసక్తి దావీదులో కూడా దేవుని కొరకు పరిగెడుతూ ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆసక్తి మనలని భక్షిస్తూ ఉండాలి, పోరు చేస్తూ ఉండాలి, తపన పెడుతూ ఉండాలి, ఆయాస పెడుతూ ఉండాలి. ఈరోజు ఆసక్తితో దేవుడు నీ కోసము అన్నీ అందించాలని ఆశపడతా ఉన్నాడు. నువ్వు వృద్ధి పొందాలని ఆశపడుతున్నాడు,
నీకు క్షేమము కావాలని ఆశపడుతున్నాడు. రాజ్యాలని పరిపాలించేవారు కావాలని ఆశపడతా ఉన్నాడు. దానికి సింహాసనం మీద కూర్చుండేవారని కావాలని ఆశపడుతున్నాడు. దేవుని రాజ్యాన్ని కట్టేవారు కావాలని ఆశపడుతున్నాడు. దేవుని నిధులను నియమించేవారు కావాలని ఆశపడుతున్నాడు. ఆ శక్తి నీలో ఉన్నదా? ఆ శక్తి నీలో ఉన్నదా అని దేవుడు అడుగుతా ఉన్నాడు. ఆ శక్తి మనలో చచ్చిపోయింది. ఆ శక్తి మనలో వాడిపోయింది. అన్ని పానములు మానుకొని ఎలా వెనుకంచ వేసి సొమ్మసిల్లి అలసిపోయి ఉన్నావో, నువ్వు దేని కొరకైనా నువ్వు అలసిపోయిన స్థితిలో ఆసక్తి లేకుండా ఉంటే బ్రతకగలుగుతావేమో, కానీ దేవుని పక్షంగా ఆసక్తి లేకపోతే అన్నీ అక్కడ ఆపివేయబడతాయి. ఆమేన్, హల్లెలూయా. దేవుని పక్షంగా నువ్వు ఆసక్తి కలిగి లేకపోతే ఆకాశ తూములు తెరిచేది ఆయన, ఆకాశ తూములు మూయగలగబడిన వాడు ఆయన. ఆయన చేతిలో ధనగణతులు ఉన్నాయి, ఆయన చేతిలో దీర్ఘాయువులు ఉన్నాయి. దీవించేవాడు ఆయన, దీర్ఘాయువుని పెంచేవాడు ఆయన, వృద్ధిపరిచేవాడు ఆయన, క్షేమము కలిగించేవాడు ఆయన, అన్నీ చేసేవాడు ఆయనే. ఈరోజు నీలో ఏం కావాలని కోరుతున్నాడు యేసయ్య? ఆసక్తి కావాలి. ఆయన ఆసక్తితో ఉన్నాడు, నీకు అన్ని అందించాలని ఆసక్తితో ఆశపడతా ఉన్నాడు. ఈరోజు నీ మనసును దేవునికి ఇచ్చి, దేవా నేను కూడా ఆసక్తి కలిగి నేను మొరపెడతానని తీర్మానం చేద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదే యెషయా గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. కృప వలన సింహాసనమును స్థాపింపబడును, సత్య సంపన్నుడై దావీదు గుడారములో అతను ఆసీనుడై న్యాయము విచారించుచు తీవరించును. ఎంత గొప్ప అద్భుతమైన మాట. గుడారం అంటే మీకు ఏమై అనిపిస్తుంది? ఇల్లు అనిపిస్తుంది మనకు గుడారం అంటే. ఆమేన్, హల్లెలూయా. కానీ ఇక్కడ దావీదు సన్నిధిలో ఇక్కడ అన్నాడు, కృప వలన సింహాసనము స్థాపింపబడును. దేవుని యొక్క కృప. దేనికైనా కృప కావాలి, దేవునికైనా దేవుని దయ కావాలి, దేనికైనా దేవుని కనికరము కావాలని అంటాం. నీలో ఆసక్తి, దావీదు వలె ఆసక్తి, దేవుని కొరకు పరిగెడతా ఉంటే, పోరాటం చేస్తుంటే, విజ్ఞాపన చేస్తుంటే, ముమ్మారు మొరపెడుతుంటే, కన్నీరు విడుస్తుంటే, చేతులెత్తి రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఉంటే ఆయన కృప నీ మీద కుమ్మరించబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు దేవుని కృప కొరకై అలా మొరపెడతా ఉన్నాడు. ఈరోజు ఆయనకు కృప దొరికింది. కృపాకాలం అని అంటున్నాం. ఇదేం కాలం అంటున్నాం మనం? కృపాకాలం. దేవుడు కృప కలిగి ఇన్ని వీటిని స్థిరపరిచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇంకేమన్నాడు? సత్య సంపన్నుడై దాని మీద కూర్చుండి తీర్పు తీర్చునొకడు కలడు. దావీదు గుడారములో అతడు ఆసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకై తీవరించును. నీ కుటుంబములో దేవుడు నివాసించే, నీ హృదయములో దేవుడి నివాసము చేయాలి. ఆయన న్యాయమేదో అన్యాయమేదో విచారించి అన్నిటి కొరకు దేవుడు నీ కొరకు తీవరిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన తీవ్రత కలిగి ఉన్నాడు, మేలును కలిగించడానికి, న్యాయము జరిగించడానికి, అభివృద్ధి పరచడానికి, ఆశీర్వదించడానికి. ఇది రోజు నీకు ఆసక్తి నీలో వెంటాడుతూ ఉందా? ఆసక్తి. దేవుడు నిన్ను పిలిచాడు, ఆసక్తి. దేవుని కొరకు మొరపెట్టమంటున్నాడు, ఆసక్తి. నీ బాధలు తీర్చబడాలంటే నీలో ఆసక్తి కావాలి. అయ్యగారు ఒక మాట చెప్పాడు, నా కుమారుడు నా మాట వింటే మీరిద్దరు బ్రతుకుతారు, వినకపోతే మీరిద్దరు అవుట్ అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ నేను ఒక్కటేసరికి ఒక్క మాటతోటి నేను ముడిపడ్డాను. 100 మాటలు లేదు, ఒకే ఒక మాట.
ఆ ముడిపడిన మాట వలన ఈరోజు బ్రతకగలిగాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఏమన్నాడు? దావీదుని విచారించుటకు, న్యాయము జరిగించుటకై తీవరిస్తున్నాడు. దావీదు గుడారములో అతడు ఆసీనుడై న్యాయము విచారించుచు. అతడు ఏం చేస్తున్నాడు చూడండి. దావీదు న్యాయంగా ఉన్నాడా? యథార్థంగా ఉన్నాడా? ప్రార్థన చేస్తున్నాడా? పరిశుద్ధుడుగా ఉన్నాడా? అవినీతిగా ఉన్నాడా? తప్పిపోయాడా? పడిపోయాడా? త్రొట్టిల్లాడా అని దేవుడు తన గుడారములో ఉండి అతన్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఈరోజు మన గుడారాలో లేడంటారా? దేవుడు లేడంటారా? ఉన్నాడు. ఆయన విచారణ చేస్తూ ఉన్నాడు. ఆయన నీ కొరకు ఎన్నో ఆశలు కలిగి ఉన్నాడు. కానీ నీ హృదయము, నీ మనసు, నీ తపన, నీ ఆలోచన, నీ వైఖరి, నీ చూపు, నీ క్రియలు, నీ ప్రవర్తన ఆయన అధికారంలోకి అప్పగించకుండా పరిశుద్ధమైన దేవా అని ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన గాలికి పట్టిన దీపాల వలె మన ప్రార్థన ఆరిపోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 10 మంది కన్యకలు డ్యూటీలు పట్టుకొని వెళ్ళారు. వారిని వారు సమాధానపరచుకోకుండా, సిద్ధపరచుకోకుండా వెళ్ళిపోయారు. మరి ప్రార్థన ఏమైపోయింది? ఆరిపోయింది. ఆమెన్, హల్లెలూయా. మరి ప్రార్థన ఏమైపోయింది? ఆరిపోయింది. ప్రార్థనకు, పరిశుద్ధతకు సిద్ధపాటు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థనకు పరిశుద్ధత కావాలి, పరివర్తన కావాలి. మన దేవుడు మనలో ఉండి మనల్నే పరిశీలన చేస్తూ ఉంటాడు. అది మనకు అర్థమవుతుందని, మన గుండెల్లో ఉన్నాడని, మన ఇంటిలో ఉన్నాడని మనకు అర్థమవుతుందా? మీ ఇళ్ళల్లో ఏం పెడతారు? ఇప్పుడు మీ చేతిలో ఉన్నది ఏంటిది? ఈ బైబుల్లో ఉన్నది ఏంటిది? వాక్యం. మీ ఇంటిలో ఎవరు ఉన్నారు? ఇప్పుడు దేవుడు మిమ్మల్ని విచారిస్తున్నాడా లేదా? మీ కొరకు ఆయన మీ గుడారములో ఉండి మనల్ని పరిశీలన చేస్తున్నాడా లేదా? మనం ఏమనుకుంటాం? అది బైబిలే కదా అని అనుకుంటాం. దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమై. ఆ వాక్యాన్ని కొట్టబోయి ఇంటిలో పెడుతున్నాము. ఆ వాక్యం మనతో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంది. మన గుండెల్లో, మన ఒంటిలో ఉండి మనల్ని పరిశీలన చేస్తూ ఉన్నది. ఆయన ఇక్కడ ఏమన్నాడు? తీవరిస్తూ ఉన్నాడు. అయ్యో అయ్యో అని తీవరిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది మర్చిపోతున్నారు ప్రతి ఒక్కరు. దేవుడిని గుడారముల నివాసం చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఇంకొక మాట. కీర్తన 89వ కీర్తన 3-4 వచనాలు చదువుకుందాం. ఇంకా నేను ముగిస్తాను ఒక 2 మాటలు చెప్పి. ఆమేన్, హల్లెలూయా. నేను ఏర్పరచుకొనిన వారితో నిబంధన చేసి ఉన్నాను. నిత్యము నీ సంతానమును స్థిరపరచదను. తరతరములకు నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. చూడండి, దేవుడు ఒక నరునికి ప్రమాణం చేయడం ఏందండి కదా? దేవుడు ఒక నరునికి ప్రమాణం చేయాలంటే, దావీదు గుడారములో దేవుడు ఉంటే ఎక్కడ అతని తప్పిదములు కనబడలేదు. అంతగా ఎలుగెత్తి ఏడుస్తున్నాడు, అయ్యా ఇక నీవు తప్ప నాకు ఈ లోకములో ఎవరు లేరు అని. ఆమెన్, హల్లెలూయా. ఆయన తీవరించాడు. ఏంది దావీదంటే ఏంది అసలు? అలా నీ కొరకు దేవుడు విచారించాలనంటే నీ ప్రార్థన అలాగా మూలుగుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా. దావీదు సంతానము కొరకు దేవుడు సింహాసనమనే స్థిరపరిచి ఉన్నాడు, స్థాపించి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సహోదరుడా, నీ జీవితములో మేలు, సర్వ సమృద్ధి, వృద్ధియు, క్షేమమును, సమాధానమును, నెమ్మదిని, ఆదరణ అన్ని కలిగించాలని ఆశపడతా ఉన్నాడు. ఈరోజు నువ్వు దేవుని కొరకు ఏం చేయాలంటే అత్యాసక్తితో నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నీకు ఆసక్తి కావాలి. ఆసక్తి చచ్చిపోయింది ప్రభువా, నాలో ఆసక్తి చచ్చిపోయింది ప్రభువా. నేను ఈరోజు ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తాను. ఈ రోజు నుంచి ప్రారంభించండి ఆసక్తి. ఆమెన్, హల్లెలూయా.
మనలో ఏం కావాలి? అన్న ఆసక్తి అన్నాడు. మరి ఆసక్తి అంటే ఏంటిదో? దయ్యం శక్తి కాదు. ఆమెన్, హల్లెలూయా. దురాత్మ శక్తి కాదు, కానీ ఆసక్తి. మనలో అత్యాసక్తితో మనం ఆరాధన చేయాలి, ఆర్భాటముతో మనం ఆరాధన చేయాలి. నీలో ఆశ ఉండాలి. దేవుడు దగ్గరికి వస్తే నిన్ను వృద్ధి పొందిస్తాడు, క్షేమం కలుగజేస్తాడు, సమాధానం కలుగజేస్తాడు, నీ పనులన్నీ సఫలం చేస్తాడు. ఇన్ని కలగ చేయడానికి దేవుడు రా అని పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలముగా మనల్ని ఆయన కబంధస్థల కింద భద్రపరిచి కాపాడి మన గుడారములో సంచారం చేస్తున్న దేవుడు లేడు అని అనుకుంటాం. ఉన్నాడు, దేవుడు ఉన్నాడా? ఉంటే నా బాధలు ఎందుకు పోవు? ఉంటే నా సమస్యలు ఎందుకు పోవు? ఉంటే నా సమస్యలు ఎందుకు తీర్చబడవు? తీర్చబడతాయి. దావీదు ఎంతగా పోరాటంలో నుంచి వచ్చిన తర్వాత సింహాసనం దొరికింది. ఎంతగా ప్రయాసపడితే ఆ సింహాసనం ఎక్కాడు. రాజ్యాన్ని దేవుడు దావీదు కొరకు స్థిరపరిచాడు. సర్వ సమాజములో అతనికి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు, వృద్ధి పొందించాడు, అతని పనులన్నీ సఫలం చేశాడు. కారణం ఏంటంటే ఆయన దేవుని యందు అత్యాసక్తితో దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఈరోజు నీలో ఆసక్తి కావాలి. ఆయన కూడా ఆసక్తితో ఉన్నాడు నీకు మేలు చేయాలని. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక మాట చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 32-33 వచనాలు చదువుకుందాం. లూకా సువార్త. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభు అయిన దేవుడు ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలును ఉండునని ఆమెతో చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని బిడ్డలారా, నీవు ఇలాగ ప్రార్థన చేస్తే నీ పిల్లల కొరకు చేసే ప్రార్థన ఒకరోజు నీ పిల్లలు కూడా ఉన్నతమైన స్థానములో నిలబడుదురుగాక, ఉన్నతమైన స్థానములో ఉందురుగాక, ఉన్నతమైన శిఖరముల మీద కూర్చుందురుగాక. ఈరోజు బిడ్డలారా, మన కొరకు ప్రార్థన చేసే తల్లి తండ్రి కూడా కావాలి. ఆ ప్రార్థన వారి జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ఈరోజు నువ్వు ఎంతగా అలసిపోయి సొలసిపోయి నీ పిల్లల కొరకు బాధపడతా ఉన్నావో, నీ జీవితంలో ఆ మేలు దేవుడు నీ జీవితానికి అందించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. జకరియా, ఎలిషబెతులు వాళ్ళు దేవుని దగ్గర చక్కటి ధర్మం చేస్తూ ఉన్నారు, యాజకత్వం చేస్తూ ఉన్నారు. వారి జీవితంలో ఉన్న బాధలు, పోరాటాలు, సమస్యలు, వేదనలు అన్నీ మయమరిచిపోయి దేవుని దగ్గర చేస్తూ ఉన్న దానిని బట్టి దేవుడు వారికి ఒక గొప్ప ప్రవక్తనిచ్చి వారిని ఏం చేశాడు? దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నీకు ఇచ్చిన పిల్లలు అలాంటి వారు కాదా? నీ పిల్లలు అంతకంటే గొప్పవారు కాదా? నీకు ఇచ్చిన పిల్లలు అలాంటి వారు కాకూడదా? నువ్వు ఎందుకు జకరియా, ఎలిషబెతుల్లాగా దావీదు సింహాసనం మీద నీ కుమారులు కూర్చోకూడదా? రాజ్య పరిపాలన, దేవుని సేవ చేయకూడదా? దేవుని కొరకు వారు పనిముట్లుగా మారకూడదా? ఈరోజు దేవుడు అంటా ఉన్నాడు, దేవుని కొరకై బిడ్డలారా, ఈరోజు మనం చిన్న ప్రార్థన చేద్దాం. తల్లిదండ్రిగా మనం దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తాం. చాలామంది బాధలను బట్టి వాడిపోయిన స్థితిలో, సమాధానమైన స్థితిలో, బంధకాల్లో ఉన్న బిడ్డలారా, ఈరోజు దేవా నాకు కూడా సమాధానం దయచేయి, నన్ను కూడా వృద్ధి పొందించు, నాకు కూడా క్షేమం కలగజేయి, నాకు కూడా నా పనులన్నీ సఫలం చేయని దేవుని దగ్గర మనవి చేద్దాం. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. వాడి బారిన గడ్డి వలె నా మనసంతా వాడిపోయి ఉన్నది. దేవా నన్ను కనికరించండి అయ్యా. అన్నపానములు మానుకొని ఆకలి లేక, నాకున్న బాధను బట్టి, నాకున్న సమస్యలను బట్టి, నాకున్న నిందలను బట్టి, ప్రతి వేదనను బట్టి నాయనా ఆకలి చచ్చిపోయిందయ్యా. బాధలు
నన్ను అధిగమించి ఉన్నాయి నాయన, నాకంటే ఎత్తుగా ఉన్నాయి నాయన, నా తలపై పొర్లి పారుతా ఉన్నాయి. వాటిని బట్టి నాకు ఆకలి లేదయ్యా, సొమ్మసిల్లిపోయి ఉన్నాను. ఇదిగో దేవా, నేను నీ యొద్దకు వచ్చాను. సమాధానము లేక, సంతోషము లేక, ఆదరణ లేక దేవా నేను బ్రతుకుతున్నాను. నాకు సమాధానము దయచండి నాయన. ఏ పని సఫలము కాలేదని నేను చింతతో బాధతో ఉన్నానయ్యా. నా ప్రతి పనిని సఫలపరచండి నాయన. ఇక నా జీవితంలో ఏది సక్సెస్ లేదని ప్రభువా, నేను ప్రభు ఆసక్తి నాలో చచ్చిపోయింది, నాలో ఉల్లాసము చచ్చిపోయింది, నీరసించిపోయాను ప్రభువా. ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో డాడీ. యేసయ్యా, దావీదును వృద్ధి పొందించిన దేవుడు, దావీదుకు క్షేమము కలుగజేసిన దేవుడు, దావీదుకు సింహాసాన్ని స్థిరపరిచిన దేవుడు, దావీదుకు రాజ్యాన్ని స్థిరపరిచిన దేవుడు, ఆ శక్తితో అతని జీవితములు అన్ని సమకూర్చిన దేవుడవు నీవు. నా జీవితములు అది కలిగించయ్యా. నా రాజ్యానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అటు కృప నాకు దయచేయగలవని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.